ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఏకంగా 24,000కు పడిపోయింది. సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు నష్టానికి పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ను తీవ్రంగా బలహీనపరిచాయి. ఐటీ షేర్లు సైతం నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఏకంగా 24,000కు పడిపోయింది. సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల నష్టానికి పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ను తీవ్రంగా బలహీనపరిచాయి. ఐటీ షేర్లు సైతం నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. గత వారం రోజులుగా మార్కెట్ అయితే నష్టాల్లోనే పయనిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండే అవకాశాలు ఉంది? అసలు మార్కెట్ నష్టాల్లో ఉండడానికి రీజన్స్ ఏంటంటారు? ఇప్పట్లో కోలుకునేటట్టు కనబడట్లేదు. మోర్గాన్ స్టాన్లీ ఉంది, మల్టీనేషనల్ కంపెనీ, మంది డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. అంటే న్యూట్రల్, అంతకు ముందు నుంచి ఇప్పుడు ఉన్న స్టేజ్ న్యూట్రల్ చేయడం జరిగింది. అంటే ఏంటిది అంటే అప్రమత్తంగా ఉండాలి అనేది ఒకటి, ఇంకా ఫాల్ అవుతుంది అనేది ఒక సూచన. అయితే ఈ రోజు మాత్రం నిఫ్టీ 50 వచ్చి 275 పాయింట్లు మైనస్ 23,897, 24,000 రావడం జరిగింది. మన బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 982 పాయింట్ 71 మైనస్ 76,664 క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ 500, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ, ప్రతిదీ కూడా నిఫ్టీ ఐటీ బాగా పడటం జరిగింది. 1,593 పాయింట్ 71 పాయింట్లు ఫాల్ అయ్యి 28,530లో క్లోజ్ అవడం జరిగింది. ఏ సెక్టార్ కూడా పాజిటివ్ లో లేవు, అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బిఎస్సి సెన్సెక్స్ లో ఓన్లీ ఒక 5 షేర్లు పాజిటివ్ లో ఉన్నాయి, 25 మైనస్ లోనే ఉన్నాయి. అంటే ట్రెండ్ ఒకటి బోనస్ ఇష్యూ చేసిరు, దాంతో అది కొంచెం పాజిటివ్ లో ఉంది. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ బ్యాంకుల వరకు పాజిటివ్ లో ఉన్నాయి. ఎస్బీఐ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంక్. మళ్ళీ మనకి రేపు ఎల్లుండి సెలవులు ఉంటాయి. ఇక మనం ఇప్పుడు ఏదైతే ఉందో అంటే జనరల్ గా ఏం జరుగుతుంది, ఈ నిన్న పెరగటం, నిన్న పడింది, మళ్ళీ ఇవాళ కూడా ఫాలో అవడం జరిగింది. అంటే భారీ నష్టాలు. ఈ అమెరికా ఇరాన్ మధ్యలో ఇంకా చర్చల ఏదైతే ఉందో అది ఇంకా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. అంతర్జాతీయంగా మళ్ళీ ఏవైతే ఈ క్రూడ్ ఆయిల్ పెరగడంతో మళ్ళీ మార్కెట్లు సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ పెరిగిందో ఆటోమేటిక్ గా రూపాయి క్షీణించడం, ఎఫ్ఐఐలు అమ్మటాలు, మన ఇండెక్స్ మీద కూడా వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా మిక్స్డ్ ఉన్నాయి. ఇవాళ అన్ని ఫాలే ఉన్నాయి. ఒక ఏషియన్ మార్కెట్ లో కొంచెం పాజిటివ్ లో, కొన్ని ఓపెన్ అంటే కొన్ని క్లోజింగ్ కొంచెం పాజిటివ్ లో ఉన్నాయి. మిగిలిన ఇప్పుడు యూరోప్ మార్కెట్ లో రన్నింగ్ లో ఉన్నాయి, అది కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది 3వ రోజు అనమాట ఫాలో అవటం. ఇప్పుడు అంటే పడ్డప్పుడు కూడా 1,000-1,200 పాయింట్లు పడుతూ వచ్చింది. అంటే పెరిగినప్పుడు కూడా ఒక్క రోజులో 3,000 పాయింట్లు పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏదైతే గుడ్ న్యూస్ వస్తుందో పెద్ద మొత్తంలో వస్తుంది. పడిపోయినప్పుడు కూడా 1,000 పాయింట్లు దానికి నెగ్లిజిబుల్, అంటే పెరిగినా పడ్డా ఒక 1,000 పాయింట్లు మామూలు అనమాట. కొన్ని వెబ్సైట్లలో 4 లక్షల కోట్లు మన మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయింది అని ఉంది, కొన్ని వెబ్సైట్లు 5 లక్షల కోట్లు తగ్గిపోయినాయి అని ఉంది. కాకపోతే జనరల్ గా మనం చూడవలసింది ఏంటిదంటే ఒక 100 పాయింట్లకి ఒక 50,000 కోట్లు లెక్కేయాలి. అంటే ఇప్పుడు 983 పాయింట్లు మైనస్ లో ఉంది కాబట్టి సుమారు 5 లక్షల కోట్లు మైనస్ లోకి వెళ్ళిపోయింది అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది చూసుకోవాలి. అయితే ఈ జేపీ మోర్గాన్ ఏదైతే ఉందో అంతకుముందు మన రేటింగ్ ఓవర్ వెయిట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసిందంటే ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్ కి తగ్గించడం జరిగింది. అంటే ఏంటిది, ఈ విషయంలో షేర్ మార్కెట్ లో మీరు అప్రమత్తంగా ఉండాలి అనేది ఒక సూచన. ఇదే బేరిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ 20,500 కూడా పడవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ వాళ్ళు, అంటే మన దేశం మీద. అయితే జనరల్ గా మనం మల్టీనేషనల్ కంపెనీలు అన్ని ఇలానే ఉంటాయి. ఉదాహరణకి అప్పుడు గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు గోల్డ్ పెరిగేటప్పుడు $5,900 అయింది, $6,000 అయింది అని చెప్తారు. మళ్ళీ పడేటప్పుడు $5,000 వస్తుందని చెప్తారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. అంటే పడేటప్పుడు ఉంటేనో బాగా పడుతుందని చెప్తారు, పెరిగేటప్పుడు బాగా పెరుగుద్దని చెప్తారు. అందుకని మనము ఒట్టిగా వినాలి, చూడాలి తప్ప దాన్ని బేస్ చేసుకోవటానికి అంతగా ఉండదు. ఎందుకంటే ఏమాత్రం ఇప్పుడు యుద్ధ వాతావరణం మారి
మళ్ళీ ఏదైనా అయింది అనుకోండి ఆటోమేటిక్ గా ఒక్కసారిగా మంది మళ్ళీ పాజిటివ్ చేస్తారు అనమాట, ఏది మంది అయితే. కాకపోతే విషయం తెలుసుకోవాలి, ఐడియా కోసం అనమాట ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పేది ఏదైతే ఉందో ఒక ఐడియా కోసం. అయితే ఇవాళ మాత్రం సెన్సెక్స్ పట్టడానికి ఇవే రీజన్లు, అంటే ఈ ఇరాన్ యుఎస్ వారు ఇంకా ఏమి కాలేదు, ఇది మెయిన్ రీజన్. దీంతో ఆయిల్ ప్రైసెస్ పెరగటం, రూపాయి బలహీనం పడటం. ఇవాళ రూపాయి చిల్లర ఎంత తగ్గింది అంటే మన రూపీ 94 చెప్తున్నా, 94 రూపాయలు 27 పైసల్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు మన రూపీ. అంటే బలహీన పడిపోతుంది. అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ ఏదైతే ఈ విధంగా జరుగుతుందో మళ్ళీ ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూ వచ్చారు, పెద్ద మొత్తంలోనే అమ్ముతారు. ఒక మధ్యలో 3 రోజులు కొన్నారు, మళ్ళీ పన్న వాటికంటే డబల్ గా వాళ్ళు మళ్ళీ అమ్మటం మొదలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 4th క్వార్టర్ అంటే యాన్యువల్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి, కానీ అవి కూడా ఏమి పెద్దగా అప్రిషియేషన్ లేదనేది కంపెనీ అంటే మార్కెట్ అనుకుంటుంది అనమాట. అంటే మార్కెట్ అనుకూలంగా అవి రావట్లేదు అన్నమాట. అందుకని అదొక రీజన్. రెండోది రాబోయే రోజుల్లో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఉంటుంది, ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్ ఇప్పుడు ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో 25, 26, 56వ రోజుకి చేరింది. ఏది యుద్ధం ఫిబ్రవరి 28 మొదలైతే 56వ రోజుకి యుద్ధం చేరింది. అంటే ఇంతవరకు ఏం జరగలేదు. మరి ఏం జరుగుద్ది ఏంటిది అనేది దాన్ని బట్టి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ వచ్చి $107 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అంటే నిన్నటి మీద ఒక 2% పెరగడం జరిగింది. దాన్ని బట్టి ఏమైతుంది, గోల్డ్ ఒక 0.6% మైనస్ లో ఉంది, సిల్వర్ వచ్చి 1% మైనస్ లో ఉంది. ఇప్పుడు మనం ఎంతసేపటికి ఏంటిదంటే బ్రెంట్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్, ఈ చమురు ఏదైతే ఉందో అది పెరిగిందో గోల్డ్ సిల్వర్ పడుతుంది. ఒక 1000 రూపాయల దాకా సిల్వర్ పడింది, ఒక 400 సుమారు గోల్డ్ ఫాల్ అవ్వడం జరిగింది. ఇవన్నీ ఏంటిదంటే ఒక రోజు పెరుగుతుంటది, ఒక రోజు తగ్గుతూ ఉంటది. ఓవరాల్ గా మళ్ళీ అక్కడక్కడే ఉంటూ ఉంటది, ఏది గోల్డ్ గానీ సిల్వర్ గానీ. అంటే బ్రెంట్ ఆయిల్ కూడా $112 పోయింది, మొన్న $100 అక్కడ ఉండేది, మళ్ళీ $102, $105, $110. ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా రెండో విడత చర్చలు అన్నారో అది కాలేదు, మళ్ళీ ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరగడం మొదలుపెట్టింది, క్రూడ్ ఆయిల్. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరగడం మొదలుపెట్టిందో గోల్డ్ సిల్వర్ ఫాల్, మన మార్కెట్ ఫాల్. మళ్ళీ ఇంకొకటి ఇవాళ శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ అనమాట. అయితే ఆ ఫాల్ ఇప్పుడు కంటిన్యూ చేశారు. అయితే మళ్ళీ వచ్చే వారంలో ఇది ఎక్కడో ఒక దగ్గర షార్ట్ కవరింగ్ చేస్తారు, అంటే మళ్ళీ పెంచే అవకాశాలు ఉంటాయి అనేది ఒకటి. మళ్ళీ మనకి రేపు ఎల్లుండి సెలవు ఉంది, శనివారం ఆదివారం మనకి వీకెండ్ హాలిడేస్ ఉంటాయి, మార్కెట్లు ఉండవు. మళ్ళీ మండే మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో రేపు ఎల్లుండి న్యూస్ ని బట్టి రేపు ఎల్లుండి చర్చలుగా ఏమైతుందా, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ట్రంప్ ఏమంటారు, వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు, ఏది హర్ముజ్ జల్సంధి. అందుకని ఈ హర్ముజ్ జల్సంధి కనుక వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో అయ్యి ఇప్పుడు జరిగింది అనుకోండి, మరి ఏం జరుగుద్ది అనేది రేపు ఎల్లుండి వాళ్ళు చెప్పేటటువంటి న్యూస్ ని బట్టి ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్, ఈ చమురు ఉందో ఇప్పుడు $107 ఉంది. సోమవారం ఉదయానికి అది $110 అయింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది, మన మార్కెట్లు ఇంకా పడతాయి. సపోజ్ మండేకి ఇప్పుడు $107 ఉన్నది, అది $100 అంటే 100 లోపు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా అప్పుడు మళ్ళీ మార్కెట్లు బౌన్స్ బ్యాక్, అంటే కొంచెం రికవరీ అవ్వటం. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు మన మార్కెట్లు క్లోజ్ అయినాయి. ఇప్పుడు 6 గంటలకి అమెరికా మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఈ అమెరికా మార్కెట్లు ఈ రోజు రాత్రికి ఎలా క్లోజ్ అవుతాయి, రేపు ఎల్లుండి ట్రంప్ ఏం చెప్తాడు, దాన్ని బట్టి మండే మార్కెట్ పాజిటివా, నెగిటివా, న్యూట్రలా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ. థ్యాంక్ యూ.